టీడీపీ జనసేన అన్స్టాపబుల్ ఎదురొస్తే తొక్కుకుంటూ పోవటమే అంటూ టీడీపీ అధినేత నారా చంద్రబాబు నాయుడు అన్నారు. గుడివాడలో నిర్వహించిన రా కదలిరా బహిరంగ సభలో ఆయన మాట్లాడారు. ఈ సందర్భంగా జగన్ ప్రభుత్వంపై వైసీపీ ఎమ్మెల్యేలపై తీవ్ర స్థాయిలో విమర్శలు గుప్పించారు. ముఖ్యమంత్రి జగన్ తన సొంత చెల్లితో పాటు పలువురిపై కేసులు పెట్టారని ఆరోపించారు. అధికారంలోకి వస్తే ప్రతి ఒక్కరికి ఉద్యోగం కల్పించే బాధ్యతను టీడీపీ తీసుకుంటుందన్నారు. ఇదంతా కూడా రివర్స్ డబ్బుల్లో మార్కెటింగ్ చేసి యాడ్స్ ఇవన్నీ పెట్టి తిప్పుతా ఉంటే దానివల్ల యాడ్ మనీ అవన్నీ వస్తాయి. అనేక మార్గాలు 20 సంవత్సరాలు సోలార్ కూడా పెట్టుకోవచ్చు. సోలార్ పెట్టుకుని కరెంట్ కూడా అవసరం లేదు, జలసగా తిరిగే పరిస్థితి వస్తుంది. ఇలాంటి చాలా ఆలోచనలు ఉన్నాయి, అవన్నీ నేను మాట్లాడతాను. మళ్ళీ ఇప్పుడు ఇక్కడ నేను మిమ్మల్ని కోరేది ఏంటంటే, ఈరోజు మనందరం కూడా ఇక్కడుండే వాళ్ళందరూ మీరు ఆలోచించాల్సింది, ప్రతి ఒక్క కుటుంబానికి ఒక విజన్ తయారు చేసుకోవాలి. మీరు వాళ్ళ ఆస్తులు ఏమున్నాయి, మనుషులు ఎంతమంది, ఏ వయసులో ఉన్నారు, వాళ్ళు ఏం పని చేస్తున్నారు, ఆ పని కానీ ఇంకొక పని కానీ చేస్తే వాళ్ళ ఆదాయం ఎట్ట పెరుగుతుంది, దానికి కావలసిన మెళకువలు ఏం కావాలి, స్కిల్స్ ఏం కావాలి, వాళ్ళకి ఎట్లా నేర్పించాలి, అవి మీరు నేర్పిస్తే ఆటోమేటిక్గా వాళ్ళ ఆదాయం పెరిగే పరిస్థితి వస్తుంది. ఆ ఊర్లో పిల్లలు ఉన్నారు, ఇంటర్మీడియట్ చదువుతున్నారు. ఇంటర్మీడియట్ అయిన తర్వాత ఏం చదివిస్తే ఉపయోగపడుతుందో, ఏ కాలేజ్ చదివించాలో మీరు ప్లాన్ చేసి మీ పిల్లల్ని ఏ విధంగా చదివిస్తారో అదే విధంగా ఈ పిల్లల్ని మీరు చదివించగలిగితే అక్కడి నుంచి మీరే చూడండి మార్పు ఇంకా ఆటోమేటిక్గా వస్తుంది. అది జరగాలి. ఇది అయిన తర్వాత ఎందుకు ఎన్టీఆర్ మెమోరియల్ ట్రస్ట్ నేను పెట్టానంటే, ఎన్టీఆర్ మెమోరియల్ ట్రస్ట్ కోఆర్డినేట్ చేస్తాం, మీకు పోటీ పెడతాం, మంచి వ్యక్తుల్ని సన్మానం చేస్తాం, మళ్ళా ఈ ఊర్లో చేస్తాం, అవసరమైతే రాజధానిలో చేస్తాం. ఎప్పటికప్పుడు మిమ్మల్ని గుర్తించి మీరు చేసిన సేవల్ని, మీరు చేసే పనుల్లో బెస్ట్ ప్రాక్టీసెస్ని బయట ప్రపంచానికి కూడా చెప్పి మిమ్మల్ని ముందుకు తీసుకుపోయే పరిస్థితి వస్తాం. అవసరమైతే డబ్బులు మొబైలైజ్ చేయడం కష్టం కాదు, ఆ డబ్బుల్ని సద్వినియోగం చేయడం చాలా ముఖ్యం. ఆ కాన్సెప్ట్లోనే పోతున్నాం. ఇప్పుడే నేను మాట్లాడేప్పుడు చెప్పాను, వర్క్ ఫ్రమ్ హోమ్ అంటే ఇంటి దగ్గర నుంచి కూర్చొని ప్రపంచం అంతా పనిచేయడం. బోరు కొట్టినప్పుడు వర్క్ స్టేషన్స్ పెట్టడం, ఇంటి దగ్గర కాకుండా అక్కడ పోయి మంచి గార్డెన్లో మంచి ఏసీలన్నీ కూడా పెట్టి శుభ్రంగా అక్కడ పనిచేసి అక్కడే ట్రైనింగ్ కూడా పెట్టి కాఫీ టీ భోజనాలన్నీ ఉంటాయి. కావాలంటే సోషల్ లైఫ్, మనిషి ఎంతో పైన ఇంట్లోనే కూర్చుంటే బోరు కొడుతుంది, అలాంటప్పుడు అక్కడ పోయి కసో పని చేసి వస్తే 10 మందితో కలిస్తే రిలాక్స్ అవుతారు. అలాంటి కాన్సెప్ట్ తీసుకొస్తాం. అక్కడి నుంచి ఇంకా బాగా నేర్చుకొని స్కిల్స్ పెంచుకొని కెపాసిటీ బాగా పెరిగితే మంచి నాయకత్వం వస్తే ఆయన హైదరాబాద్ పోవచ్చు, బెంగళూరు పోవచ్చు, ఎక్కడికి కావాలంటే పోయే అవకాశం ఉంటుంది. మిమ్మల్ని మోటివేట్ చేసే బాధ్యత, మిమ్మల్ని అనునిత్యం మెంటరింగ్ చేసే బాధ్యత వీళ్ళు తీసుకుంటారు. వీళ్ళని కోఆర్డినేట్ చేసే బాధ్యత ఎన్టీఆర్ మెమోరియల్ ట్రస్ట్ తీసుకుంటాం. రాఘవరావు గారు ఆ రోజు మంచి హాస్పిటల్ పెట్టారు, అందరూ కలిసి. ఇప్పుడు బాలకృష్ణకు అది హ్యాండ్ ఓవర్ చేసాం అందరం కలిసి. ఆయన బ్రహ్మాండంగా చేస్తున్నాడు. ఆయనే కూర్చోవడంలా, ఆయన సినిమాలోనే యాక్ట్ చేస్తున్నాడు, మేనేజ్మెంట్ చైర్పర్సన్గా ఆయన ఉన్నాడు. నేరుగా వెళ్ళి నెలకొకసారి మీటింగ్లు పెట్టి మంచి సీఈఓని పెట్టి